హలో అండి. హాయ్ అందరికి. నా బిడ్డ తన సిగ్నేచర్ కూడా మార్చేసినట్టుంది. ఏంటది? హలో అందరికి అని మా అమ్మ అన్నది. ఇంకా నేనేమంటాను హలో అండి అన్నా నేను. అవునా? నాకు రాదది హలో అందరికి అనేది రాదు. అయితే ఈరోజు స్పెషల్ గా ఒక ఐటెం చేసి చూపిపోతున్నాం. చూపినా చూసిరా? కత్తియుద్ధం చేద్దామా? ఎంత బాగుంది మమ్మీ చూస్తే. కాదు, ఇట్లా కత్తియుద్ధం చేసిన ట్రోల్ చేస్తారేమో. అదే చెప్తా, విషయానికి వస్తాము. అయితే మటన్ లెగ్ పీస్లు నువ్వు కూడా పెట్టాక thumbnail తీసుకో. ఈ రోజు మన స్పెషల్. ఇది ఇంకోటి ఉంది నాన్న, అది నువ్వు పట్టుకో మమ్మీ. అది ఆకుపైన పెట్టు మమ్మీ. కనిపిస్తుందా? మటన్ లెగ్ పీసులు నిజంగా చాలా బాగుంది. ఎట్లా చేస్తా అనేది చూడండి. నా బిడ్డకైతే ఇట్లా చూస్తుంటారే ఆ మామూలు కొనుక్కొని అంటే అంత బాగుంది. ఇది మెత్తగా ఉడికితే టేస్ట్ ఉంటుంది. మెత్తగా ఉడికిద్దమ్మా. దీనికి కూడా ఒకటి అది. అవును, ఈ రోజు ఏంది మమ్మీ మనము కట్టెల పొయ్యి మీద వండుతలేం కదా మమ్మీ? కట్టెల పొయ్యి మీద వండుతలేమ్మా ఈ రోజు. అదే పొగ అదంతా రాకుండా కూడా కొంచెం ఒక సపరేట్ ఏర్పాటు చేసిన చూపిస్తా అది. అయితే మనకు ఈ మూడిట్లో కొంచెం తక్కువ పడ్డదంటమ్మా. ఒక చిన్న ముక్క వేసిండు. ఎన్నో గ్రాములు, 10 గ్రాములు ఎన్నో. ఇది బొక్క వేయకుండా మొత్తం కండనే వేసిండ్రా? తీసుకుందే అంతా బొక్క తీసుకున్నాం. మటన్ రేట్ కి 30 కిలోలో ఎంత ఉంటే 700 తీసుకుర్రు. వీళ్ళు ఏముంది, బొక్కలే ఉన్నాయి. అయినా కూడా మనకు కావాల్సిన ఐటెం కదా, మనకు ఎట్లా వచ్చినా అది. ఇదన్నా 700 ఒక రకం నయమేరా. మొన్న తెచ్చిన కాయలు ఉన్నాయి చూసావా, అవి 300 అంటారా. 1/2 కిలో కూడా లేవు. అది ఇంకా మనం అడిగితే ఇంకా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. మటన్ రేటే తీసుకుంటారు మా. అదే కదా 1200 అప్పుడు 1200 మటన్ అట్లున్నారు. అయితే మన వాళ్ళు చాలా మంది కూడా ఇది కట్ చేస్తా ఉన్నానా మాట్లాడుకుంటా. కట్ చేస్తావా? నేను చేస్తా అమ్మే. కడిగినమ్మా, కడిగే గిన్నెలు వేసి ఇచ్చిన. అక్కడక్కడ ఘాట్లు పెట్టు మసాలా పట్టడానికి. ఇది ఉత్తగా కాల్చుకొని తింటాం. అయితే నేను నిన్న వీడియో పెట్టినా కదా, ఇట్లా ఏమైనా ఎక్స్పెరిమెంట్లు అవి ఇవి చేస్తాం కానీ మిగతా ఉండదు. ఆల్రెడీ స్పందించేసిన వదిలేస్తా. కాకపోతే మన వాళ్ళు చాలా మంది మన ఛానల్లో నన్ను నిమ్మకాయ కోసుకుని ఇస్తా. అబ్బా భలే కట్ చేస్తున్నావు కదా, అది కూడా జిగ్జాగ్ లాగా, డిజైన్ లాగా. అదే. అయితే నిన్ను నన్ను ట్రోల్ చేసిరుమా మన వాళ్ళు చాలా మంది. జనరల్ గా ఇది ఈ విషయము నాకు కూడా నిన్న నేను ఒక వీడియో పెట్టుంటే అందులో ఒకరు అన్నారు, అక్క మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, పిలుస్తున్నారా? నాకు బాధ అవుతుంది అక్క, ఏదో ఒకటి స్పంది అక్క అన్నారు. సరేలే అనుకున్నా. మళ్ళా నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టున్నారు, అక్క ఇదిగో ఇది చూడు అని చెప్పి లింక్ పెట్టి మిమ్మల్ని ఎవరో ట్రోల్ చేస్తున్నారు అని. ఫస్ట్ అది ఓపెన్ చేయగానే నేను ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. మస్తు, నేను కూడా నవ్వినా. నిజంగా అసలు మస్తు నవ్వు అనిపించింది. అంటే జరా ఫన్నీగానే ఉండే, నవ్వు బాగా వచ్చింది. అరే ఈ లెక్కన మన సబ్స్క్రైబర్స్ చూసుంటే కూడా ఇది భలే నవ్వుకొని ఉంటారులే. నవ్వుకొని ఉంటారు. కాకపోతే కొంతమంది హట్ అయ్యారు. ఎందుకంటే నిజానికి మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారండి, మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటున్నారు అంటే అనేదానికి అందులో ఏం లేదు కానీ అంటే వాళ్ళకి ఉంటది. ఎందుకంటే మనం ఇష్టపడుతుంటే వాళ్ళు నిజంగా నన్ను కన్సర్న్ తోనే చెప్పిరు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అసలు ఈ వీడియో తీయద్దు అనుకున్నాం. అంటే ఏముందిలే లైట్ ఇట్లా పెట్టుకురుగా ఆడ ఓనీలే అన్నట్టు అనుకున్నాం గానీ జనరల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని ఇట్లా. ఇప్పుడు మీ అందరికి చెప్పడం కోసం ఈ విషయము ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే నిజానికి మాకే నవ్వొచ్చింది అది చూసినప్పుడు. ఇప్పుడు ఇది ఎవరైతే ట్రోల్ చేశారో మేబీ వాళ్ళు కూడా చూస్తుండొచ్చు ఈ వీడియో. పక్కా చూడరా, ఫాలో అయ్యి మనదే పెట్టుకొని ఫాలో అయ్యి మొత్తం క్లిప్పింగ్స్ పెట్టుకున్నారులే మన ఛానల్లో నుంచే క్లిప్పింగ్స్. ఒక విషయం చెప్పాలా, నేను నిజానికి మన ఛానల్ నుంచి ఎవరు మన వాయిస్ తీసినా మన వీడియో క్లిప్స్ తీసినా మాకు తెలియకుండా ఉండదు. ఇంకోటి అది మేము ఏం చేయాలన్నా చేయగలము. ఇంకోటి ఇన్ని రోజులు ట్రోల్ అవ్వకుండా, ఎక్కడ ట్రోల్ కాకుండా ఎట్లుంటున్నారు అనుకుంటున్నారు? మేము పెట్టే వెరైటీ వంటలకి, మేము తినే తినుడికి. ఇంకోటి అదే కదా, అంతా వేరే ఉంది. అంత సీన్, అంత దమ్ము, అంత ఇది ఎవరికి లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నట్టు దీని ద్వారా. ఇంకోటి అందులో సునకానందం
కొన్ని సునకాలు అబ్బా సునకానందం ఏంద్రా స్వామి. ఇప్పుడు ఇక్కడ మాకు మేము సునకానందం చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది. కొంచెమన్నా స్పందించడానికి కారణం ఏంటంటే వీడియో ఎవరైతే ఎడిట్ చేశారో వాళ్ళు మస్తు ఫన్నీగా ఎడిట్ చేశారు. నిజానికి అది చూసినప్పుడు మాకు నవ్వు వచ్చింది. ఆ నవ్వుతో పాటు ఆ వీడియో వెనకాల వాళ్ళు పడ్డ కష్టం కూడా మాకు అర్థమైంది. అంటే ఎన్ని క్లిప్పింగ్స్ గ్యాదర్ చేసి పెట్టారా ఇంతగానం. నిజానికి పర్లేదు, టాలెంటెడ్ పర్సనే. కాకపోతే తన నుంచి ఏం లేదు, ఎవరైతే మన మీద ఏడుస్తూ ఉంటారు చూడండి, వాళ్ళు మన ఛానల్లో ఏమీ అనలేక ఏమీ మాట్లాడలేక, ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడినా మనకంటూ ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కదా, మేము సమాధానం చెప్పని అవసరం లేదు, వాళ్ళే సమాధానాలు చెప్తారు వాళ్ళకి. దానివల్ల వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి దాని కింద కామెంట్లు అనమాట సునకానందం పొందుతున్నారంట. అక్కడ వెళ్ళి అది ఇది అని. ఇంకా ఆ ఛానల్ అసలు ఆడదా మొగదా? మొగదాని ఛానల్ ఎవరి ఛానల్? ఆడ ఛానలా మొగ ఛానలా? అసలు పేరు ఊరు లేకుండా ఏదో పెట్టుకుని పెట్టేసినారు. ఆడమైతే అమ్మ, మొగ ఆయన అయితే అయ్యా చాలు, మేము కూడా నవ్వుకున్నాము. ఫస్ట్ వీడియో చెప్పడం జోక్గా చెప్పినా కూడా మీకు అర్థమవుతుంది. అయితే మన వాళ్ళు పాపం పెడతా ఉన్నారు చూడండి చూడండి అని. అలాంటి చీప్గా మన దాంట్లో మన ఛానల్లో పెట్టి వాళ్ళని హైప్ చేయడం ఏంది? పట్టుమని 1500 మంది 1200 మంది ఉండేనంట నిన్న. మా వీడియో పెట్టగానే 1600 మంది వచ్చిరంట సబ్స్క్రైబర్స్. కానీ బతకని ఒక వీడియోతో 60,000 ఎంత వచ్చింది వ్యూస్ కూడా. ఇంకోటి ఒక విషయం అండి, ఇన్ని రోజుల వరకు ట్రోల్ ఎవరు చేయలేదు అంటే అది ఎవరికి చాతగాక కాదు, ప్రతి దానికి ఒక కారణం ఉంటది. ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి కూడా ఫస్ట్ ది ఫన్నీగా ఉంది, అందులో ఎక్కడ మమ్మల్ని ఏదో ఇది చేసినట్టు అనిపించలేదు కాబట్టి మేము కూడా లైట్ తీసుకున్నాము. కానీ ఎవరైతే దాని కింద కామెంట్లు పెట్టారు చూసారా, వాళ్ళ గురించి రియాక్ట్ అవ్వడం వల్ల ఈ వీడియో. వాళ్ళ గురించి కూడా కాదమ్మా, అదంతా చెత్త. ఆ చెత్తనే అలాంటి కుక్కల్ని పోతుంటే మస్తు కుక్కలు మురుగుతాయి, అలాంటి కుక్కలు నాకు ఆఫ్టర్ ఆల్ అందులో పెట్టిరు. అదేంటిది రౌడీ రాని అంట. నా రౌడీజం మీరేం చూసిరు? వేరే ఉంటది కథ. ఆడ పుట్టుక పుట్టినా అంతే, అర్థమైందా? కడప బిడ్డ. ఇంకోటి ఇంకా అట్లా అన్నా కూడా అనద్దేమో, కడప బాంబు ఇది అనుకుంటారేమో. అన్ని విధాలు ఆల్వేస్ పర్ఫెక్ట్ ఉంటా కాబట్టి నాకు ఈ దమ్ము ధైర్యం. ఇంకోటి లాస్ట్ టైం ఒకటి ఏదో నా బిడ్డ ఛానల్లో అన్ని ఇట్లా పెట్టుకొని పెడుతుంటే ఒక అమ్మాయి కుడితే నువ్వు ఇట్లా అనగానే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి మొత్తం తీసి పడేసింది క్లియర్ గా తీసేసి. ఆమె ఒక అయ్యే కుట్టిన బిడ్డ అంటే నీకు కూడా చెప్తున్నా, ఆడదానివో మొగదానివో ఈ ఛానల్ నువ్వు ఒక అమ్మాయి కుడితే ఎవరో తెచ్చుకొని ఎవరో పేరు మీద వాడుకుంటే ఎవరు రారు. అవి పెట్టుకున్నాము, ఫన్నీగా ఉంది, మేము కూడా క్రేజీగా తీసుకున్నాం, నవ్వేసినాము. కానీ రిపీట్ చేస్తే మాత్రం కథ వేరేగా ఉంటది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఏదైనా ఎవరైనా వేరే వాళ్ళ వాడుకునేటప్పుడు వాళ్ళేది చాతగాక మీరు వాడుకోవడము అట్లా ఉండదు. అయ్యో పోనీలే ఏదో పెట్టుకుంటున్నారు కానీలే చేసుకుంటున్నారు అని చెప్పి వదిలేయడం వల్లే ఇప్పుడు మేము ఇప్పుడు వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఫన్నీగానే అయింది, ఫన్నీగా ఉంది. దాని ఛానల్ కి వాయిస్ ఇవ్వట్లే. పిచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు, కేవలం మా వాళ్ళు నా బిడ్డ ఛానల్ నా ఛానల్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళు ఫీల్ అయిపోతారు. వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో, లేకపోతే ఇంకో దేనికో కాదు. మేము ఎక్కడ ఎట్లా చేయాలి, ఎక్కడ చెక్కు పెట్టాలి, ఎక్కడ కుంతాలి, ఎక్కడ మడిచి పెట్టాలి అవన్నీ మాకు తెలుసు. కాకపోతే మన వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్తున్నాము. మేము కూడా క్రేజీగా ఫీల్ అయినా, మీరు కూడా క్రేజీగా నవ్వుకోండి. ఇంకోటి ఇది ఇక్కడ వరకే ఆగిపోతుంది, ఆగిపోవాలి. చూసే వాళ్ళకి కూడా ఇది మేము చెప్తున్నాం క్లియర్ గా. ఎందుకంటే తెచ్చుకోకండి. మీరు బాధపడేలాగా మేము కంటిన్యూ చేయనివ్వము. అది ఆ విషయం మాత్రం మీ హామీ ఇస్తున్నాము. మన వాళ్ళు ఎవరైతే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారో, నిన్నటి నుంచి పాపము వీడియో పెట్టి నుంచి ఎంత ఇట్లా అల్లాడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే వీడియో చెప్పడము. మిగతా వాళ్ళనే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు మేము అస్సలు అయ్యము. ఇంకోటి మన ఛానల్లో ఊరికి అది మెన్షన్ చేస్తూ ఇట్లా పలానా దగ్గర మీది పెట్టారని ప్లీజ్ మీరు అది మెన్షన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళని మనం హైప్ చేసినట్టు అవుతుంది. సో మనం అసలు అది కూడా ఇవ్వద్దు, పలానా ఛానల్లో ఇది ఉంది అని చెప్పి. అవన్నీ మేము చూసాము, మొత్తం పుట్టు పురోత్తరాలన్నీ చూసినాము. అడేం లేదు, పెద్ద ఏం లేదు, అన్ని కూడా తీసినాము. ఇది ఇక్కడతో అయిపోతుంది, అన్ని రెడీగా అన్ని. ఈవెన్ అక్కడ ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు, ఏ ఫోన్ లోంచి అది పెట్టారు, అది ఐఫోనా సామ్సంగ్ ఫోనా
ఇట్లన్నీ కూడా కాకపోతే ఆడదా మొగదా ఇంకా మనం పర్సనల్ గా వెళ్తే గానీ తెలవాలి. అదొకటి మినహా మిగతా అది కూడా ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు అంతవరకు సీన్ లేదు కాబట్టి మేము కూడా కొంచెం చెప్తున్నా కదా ఫస్ట్ మేమే నవ్వుకున్నాం అని చెప్పి. ఇంకొకసారి మీరెవ్వరు ఫీల్ అయ్యేటట్టు జరగదండి, ఎందుకంటే మన వాళ్ళందరూ రిలాక్స్ అయిపోండి, అది అక్కడ ఏమీ ఉండదు, ఎందుకంటే మనకు తెలుసు కదా. ఇంకోటి మన ఛానల్లో అది యాక్షన్ చేయకండి, నేను అవి డిలీట్ చేస్తా ఉన్నా అది కూడా అనుకోని ఉండొచ్చు, నేను ఇది పెడుతుంటే డిలీట్ చేస్తున్నారండి. మేము నైట్ చూసినాము అన్ని కూడా క్లియర్ గా చూసినాము, అన్ని రకాలుగా చూసినాము. ఎందుకంటే కొన్ని చెప్పకుండా చేస్తేనే బాగుంటది. ఎందుకు అవంతా కూడా చెప్పడం, ఇన్ని రోజులు ట్రోల్ కాలేదన్నా ఏవైనా టకామని ఎవరైనా మొరగలేరు అట్లా చేయలేరన్నా కూడా కొంచెం వేరే మనది వేరేనే. ఎందుకంటే మనం అంత జెన్యూన్ ఉంటాము, అంత ఇదిగా ఉంటాము. ఏదైనా ఏదో ఇట్లా రాయేసేసి పోదామంటే ఊరికి రకాల అస్సలు కాదు. ఒక్కటండి మేము చెప్పేది ఏంటంటే రాయేసి పోదామంటే ఉరుక్కుంటా వచ్చి గురు చూసి మరి బొక్క పెట్టి పద్దానికి పోయే రకం అట్లా. అయితే శునకానందం మస్తు పొందినాయి కానీ మా వల్ల సూపర్ పొందండి, ఆనందం పొందండి, లైట్ తీసుకుంటాం మేమంతే. ఈ విషయాన్ని ఇక్కడ వరకు ఆపేద్దాము. ఇంకెవరు కూడా మన వాళ్ళు ఎవరు కూడా దాన్ని చేయకండి. ఒకవేళ ఏదైనా ఉంటే ఏం యాక్షన్ తీసుకోవాలో ఏం చేయాలనేది మేము చేస్తాము. డెఫినెట్ గా మిమ్మల్ని అస్సలు బాధ పెట్టము. ఎందుకంటే మేము ఒకసారి 2 సార్లు చూస్తాము, నవ్వుకుంటాము. ఎందుకంటే టకామని ఫస్టే దెబ్బేసే రకం కాదు. మనల్ని మన ఇది అర్థం చేసుకోలేకపోతే దెబ్బ అయితే కోలుకోలేని దెబ్బ ఉంటుంది, అది మాత్రం పక్కా. ఇప్పుడు మనం వంటకు వచ్చేద్దాం. రిలాక్స్ గా మంచిగా వంట చేసేసి అట్లనే ఈరోజు అక్క ఛానల్లో కామెంట్స్ పెట్టారు కదా గివేవే గురించి, అవన్నీ కూడా ఒక బుక్ అయితే పట్టుకొచ్చింది అక్క. ఎందుకంటే మొత్తం రాసి అవి రివీల్ చేసి వాళ్ళ పేర్లు ఈ రోజు ఇక్కడ మెన్షన్ చేసి, అక్క అయితే ఏం వంట చేయట్లేదు, కేవలం ఆ వీడియో తీసేసి ఇట్లా మెన్షన్ చేద్దామని చెప్పి. ఇంకోటి కామెంట్స్ లో ఇట్లా పెడతా ఉన్నారు, మమ్మీ మనం రెస్పాండ్ అవ్వాలి, మన వాళ్ళ కోసం వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, సరే ఇట్లా అని చెప్పేసి ఇద్దరం కలిసి ఇట్లా వచ్చినాం చేస్తున్నాం అనమాట. అవును. అయితే ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను. నా బిడ్డ కట్ చేసినావు, నేను నీకు మసాలా ఇచ్చేస్తాను. ఎంత బాగుంది చూడు. అయితే మమ్మీ ఇలాంటి తెచ్చుంటే మంచిగా మటన్ లెగ్ పీసులు బిర్యానీ చేస్తుంటే కదా మమ్మీ అంటుంది నా బిడ్డ. అయితే మావాడు ఏం చేసిందంటే, మమ్మీ నువ్వు అసలు తినేది నద్దు, నువ్వు వంట చేయంతే, టేస్ట్ అయితే మాత్రం నా ఛానల్లో చూడాల్సిందే, ఛాలెంజ్ చేద్దామని చెప్పి నా కొడుకు చూసిండ్రు అసలు. ఇగో నిమ్మరసం అయితే ఎక్కువ పిండేసిన, ఇగో ఈ కాయల నిమ్మరసం పిండిన. ఇది వచ్చేసి ఇప్పుడే నా బిడ్డ దగ్గర అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టుకొచ్చిన, కారం పొడి వేస్తున్నా. పసుపు. అయితే ఏందంటే అమ్మా ఒక్కొక్కరు ఏంటంటే ఏదో ఓర్వక ఏదో ఇట్లా పెడుతుంటారు కామెంట్లు, ఒకదానికి రెండుదానికి ఏదైనా మనం ఊరుకుంటుంటాము. ఏది కూడా శృతి పెంచొద్దు. అవును మమ్మీ, శృతి పెంచితే మాత్రం అది వేరే. ఎవరికైనా శృతి మించదు కూడా, మించే వరకు మేము కూడా ఊరుకోమే, మీరు కూడా వరి అవ్వద్దు. శృతి మించే వరకు వచ్చిందంటే, ఎందుకంటే ఒకటే, మేము ఎవ్వరి జోలికి వెళ్ళమండి, ఏ విషయానికి ఎవ్వరి దగ్గరికి దేనికి. మా దగ్గరికి వస్తే అసలు వదిలేదు ఉండదు, అందరితో ఏదో వాళ్ళని ఊరికి అట్లా ఇచ్చేద్దామా అన్నట్టు, అట్లా మా దగ్గర పనికి రాదన్నట్టు. మటన్ మసాలా కలిపేనా అమ్మ? అల్లం ఎల్లిగడ్డ వాసన వస్తుంది ఫ్రెష్ గా. నిజంగా ఎంత ప్రేమమ్మా, ఎంత మంది తనకలాడిపోతారు, ఎంత మంది అసలు ఎంత నూనె వేస్తాను. మెయిన్ ఏంటంటే మన వాళ్ళు ఒకటే అండి, నా దాంట్లో అమ్మ దాంట్లో మార్చి అక్క ఇట్లా అవుతుంది అక్క, చూడక్క, రియాక్ట్ అవ్వక్క, చూడక్క. నాకే అరే ఫస్ట్ మనోళ్ళకి ఆన్సర్ చేయాలి. అది కాదు, ఇవాళ రేపు ఒకప్పుడు ఉండే ఆన్లైన్ లో ఇష్టం వచ్చినట్టు కుక్కల్లాగా మురగడము, కనుక్కోలేకపోవడము ఉంటున్నారు. ఏ లోకంలో ఉన్నారు? ఏడు కూర్చొని ఇక్కడ కూర్చొని నా ఫోన్ ఓపెన్ చేసినా కనిపెడతాం, కనిపెట్టే అంత అదొచ్చింది. ఏంటిది నాన్న ఏమంటారు, టెక్నాలజీనా? ఇంకోటి తెలుసా, నా ఫ్రెండ్ సిఐ, అది ఏంటిది క్రైమ్ లో. అయితే ఇందాక నేను పేరు చెప్పిన, నా ఫ్రెండ్ సిఐ చెప్పా కదా. అయితే నా క్లాస్మేట్
అది ఎట్లా ఏంది అనేది స్టోరీ చాలా పెద్దగా ఉంది, చెప్తా అది ఇంకొక వీడియోలో. అయితే వాళ్ళ పేర్లు పెట్టద్దు, రివీల్ చేయొద్దు, క్రైమ్లో ఉన్నారు ఆల్రెడీ. అన్ని విధాలా మేము చేసినాము, కాకపోతే అది చెప్తున్నాం కదా, నవ్వుకున్నాం కాబట్టి ఇట్లా తీసుకో. చూస్తున్నావుగా గొర్రె, చూసినావు కదా మా వీడియో, గొర్రె. నేను గొర్రె అన్నా కూడా మా వాళ్ళ నువ్వు ఇది వద్దులే అమ్మే, చాలా ఇంకా చాలు, ఇంకా చెప్పొద్దు. ఊరికి అన్నారన్న మనోళ్ళు మాత్రం హ్యాపీ ఉండండి, లైట్ తీసుకోండి, చూస్తూ ఉండండి, జరిగేది ప్రతిదీ చూస్తూ ఉండండి అంతే. మన వాళ్ళు లైట్ తీసుకుంటారులేమ్మా, ఇంకా మీద లైట్ తీసుకుంటారు వాళ్ళు, ఇది కూడా అన్నారు కానీ. ఒకప్పట్లాగమ్మా ఏదంటే అది వాగేస్తే అయిపోయేలాగా కాదమ్మా, కాదు, పట్టుకొని పోయి తంతారు, ఇంటికి పోయి మరి అడ్రస్ పట్టుకొని పోయి మరి తన్ని వస్తారు. ఏంది ఇంకోటి, ఏదైనా దేనికి చేస్తున్నారు, అందరివి చేసినట్టు మా వరకు వచ్చి మా చేసి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. అందరిది ఈజీగా చేసి దేనికి చేస్తున్నారు, ఛానల్ గ్రోయింగ్ కి అన్నిటికీ చేస్తున్నారు. కాపాడుకోండి దాన్ని అట్లా. చూద్దాం, ఇక్కడ చాలు, ఇక్కడికి నీ బతుక్కి నీ ఛానల్ ఇదే ఎక్కువ, ఇంకా చాలు. నాకు ఊరిలో వస్తున్నాయి. నేను పెరుగు తెస్తాం అనుకున్నామ్మా, పెరిగే ఏం కాదులే అమ్మే, మంచిగా దట్టించి నాకు ఈ మసాలా కూడా తినేయాలని ఉందిరా. ఇది అల్లమెల్లిగడ్డ పెడితే ఏం కాదమ్మా, పెట్టేద్దామా కొంచెం ఫ్రెష్గా ఉంది, లేదా నేను అన్నం కలుపుకొని తినేస్తా. కొంచెం అంత ఇప్పుడు కలిపిస్తావా అంట. ఇది చూసిరా, అబ్బో టమాటా కర్రీ, ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేసుకొని తిన్నా, సూపర్ టేస్ట్ ఉందిరా. ఇగో రైస్ తెచ్చినాము అన్నంలా. నాకు ఒక్క బుక్క అల్లిగడ్డ పేస్ట్ వేసి పెట్టచ్చుగా మమ్మీ. తిందో అల్లిగడ్డ పేస్ట్ మసాలా వేసి పెట్టనా? మసాలా కాదు మమ్మీ, అల్లిగడ్డ బిర్యానీ చెయ్యి. కాదు, దీనికి మస్తు ఇష్టం నాన్న ఫ్రెష్ అల్లిగడ్డ పెట్టమ్మా. అది నేనే కాక చెప్పింది, కొంచెమే నేనే కాక ఇంట్రడ్యూస్ చేసింది నీకు. నువ్వే రా, మీ దోస్తు గాడు ఎవడో తిన్నాడని చెప్పి. స్కూలా ఎప్పుడో గానీ చిన్నప్పుడు నువ్వు ఇంటికి తీసుకొచ్చినావు. స్కూల్లో నీ స్కూల్లో ఎవరు తిన్నారా? ఆ స్కూల్లో అదే స్కూల్లో మ్యాజిక్. ఆడ కూడా తెచ్చుకొని పెద్దది పెద్దదైనా కూడా అల్లమెల్లగడ్డ తినడం అంటే పేద పిల్లలు కూడా, అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం. మార్నింగ్ కదా రావడం, మనం ఎట్లా తింటాం ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీ ఇట్లా బయట పోయినప్పుడు వాళ్ళ అమ్మమ్మనో ఎవరు వండేనట. ఇంకా వాళ్ళకి పాతకాలం వాళ్ళు జల్దీ వండాలి కదా, ఇంకా బాక్స్ కట్టి పెట్టాలి పిల్లగాడికి. నిమ్మకాయనే ముద్దా వద్దు మమ్మీ, ఇంకా మార్నింగ్ కట్టేది ఉప్పు కారం నూనె, ఇక అల్లమెల్లిగడ్డతో మిక్స్ చేసి కారం వేసి కట్టేసేదంట. అల్లమెల్లిగడ్డ ఫ్రెష్ ఇది, ఎందుకంటే ఇప్పుడే పట్టుకొచ్చినామండి, ఇప్పుడే మా మమ్మీ ఇంట్లో ఇట్లా పట్టి వేసుకొని వచ్చేసినాం, ఇటు స్టార్ట్ అయినాం. నేను ఇంట్లో మర్చిపోయినా కదా నాన్న, ఈడ కూడా మన ఇంట్లో కూడా లేకుండే ఫ్రెష్ గా అల్లమెల్లిగడ్డ ఉంటే పట్టేసిన, ఇక పట్టేసింది మా మమ్మీ. అది ఉంటదండి టేస్ట్, అల్లమెల్లిగడ్డ ఫ్రెష్ గా. కాకపోతే అల్లమెల్లిగడ్డ ఫ్రెష్ గా పట్టుకున్నప్పుడు తినాలి. కొంతమంది అడుగుతారు, అల్లమెల్లిగడ్డ వాసన రాదా, అట్లుండదా ఇట్లుండదా అని. వాసన వస్తుంది కానీ అది ఎంత ఫ్లేవరే టేస్ట్, ఆ ఫ్లేవర్ రావాలి. ఇగో కారం వేస్తున్నా అంతే. ఈ కారం ప్యూర్ ఉంది మమ్మీ, మండిపోతుంది. ఉప్పు ఫ్రెష్ గా అల్లమెల్లిగడ్డ పేస్ట్ పట్టుకుంటే ఆ రుచే వేరు కదా మమ్మీ. ఏ కూర అయినా భలే టేస్ట్ వస్తుంది. ఒకరోజు మనం కారం అన్నము ఎగ్స్ ఇట్లా తిన్నాం కదా, దెబ్బకు పుచ్చి పట్టింది అప్పుడు నా మొహం. అప్పుడన్నా ఏమైంది మమ్మీ, ఇప్పుడే ఇంకెక్కువ. అన్ని రోజులకు మళ్ళీ పుచ్చిపోయింది, ఇప్పుడు మళ్ళా జర తగ్గుతుంది. అసలు పచ్చడి వల్ల వచ్చిందా మమ్మీ? మెయిన్ పచ్చడి స్టవ్ దెబ్బ మీద వేడిలో కూర్చున్నానా, అట్లనే ఏమైందంటే మామిడికాయ పచ్చడి వచ్చింది. ఎందుకు మమ్మ అవన్నీ తింటాం మేక కాడి నుంచి. నేనైతే కనీసం కారం ఎక్కువ ఉన్నా కూడా తినానక్క. అవును, మా తమ్ముడు భలే శ్రద్ధ, వాడు ఆయిల్ ఫుడ్ శ్రద్ధ. అసలు బయట ఫుడ్ లో బోండాలు గీండాలు తినడు, వాడికి జర శ్రద్ధ ఎక్కువ, మస్తు శ్రద్ధ. బయట టిఫిన్ తెచ్చుకున్నా కూడా నేను అందులో మంచిదా చెడుదా అది ఏ పిండితో చేస్తారు అంటే పెసరట్లా అయితే తెచ్చుకోవడం. వస్తూ అది దోశ ఒక్కసారి తిన్నారా, దోశ ఆపుదామన్నాడు ఈ రోడ్డు మీద, చెప్పినావు వేరేది. అయితే మొన్న ఒకసారి నా బిడ్డ ఇంటి దగ్గర మేము దోశ తిన్నామని చెప్పినాం కదా, ఆ రోజు నేను నా బిడ్డ
మేము ముగ్గురం అంటే పల్లవి పవన్ ఎవరు అంటుండే బిడ్డ కొడుకు అనే కంటే పేర్లు చెప్పమని. సరే ఏందో చిన్నప్పటి నుంచి నా బిడ్డ అనేది నాకు అలవాటు. అయితే అంజిత నా నోటికి రాదు పో. అందరు నన్ను పల్లవి పల్లవి అని పెడుతున్నారు మమ్మీ. పల్లవి అంటుంటే నాకేమో నా ఛానల్ ఉండేది పల్లవి, ఆమె ఛానల్ ఉండేది అంజిత. వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్ అని చెప్పాను. అక్క ఈ ఛానల్ లో లావుగా అనిపించేటట్టు తీస్తా జరా. అది కాదురా వస్తున్నాయి కలుపుతుంటే ఉప్పు అల్లం వెల్లిగడ్డ కారం. అది కాదు మమ్మీ, నువ్వు కలుపుకొని తింటే అది ఏం చాలుతుంది మమ్మీ? ఒక బుక్క చాలమ్మా. మళ్ళీ ఛాలెంజ్ చేయాలంట. మరి ఛాలెంజ్. కాళ్ళు తినొద్దు, లెగ్ పీసులు ఓన్లీ పీసులేనారా? అన్నము ప్లస్ అది కాదు. ఇందాక మటన్ షాప్ లో ఒకటి అయింది. మా రాముడు అంటే మా రాముడు తెస్తుండ. మా రాముడు లేడు, మేము వస్తూ తెచ్చినాం ఇది. అయితే కారు నా కొడుకు కదా నడిపేది. ఇంకా వాడి దిగలే. ఉన్నాను నేను, దిగి ఉన్నాయో లేవో, ఎందుకంటే బయట ఏలగట్టలేరు మటన్ని. ఉన్నదో లేదో అడుగుతా, ఉంటే దిగుదు అని చెప్పి దిగితే ఏలగట్టలేదు. లోపలికి పోయి మటన్ లెగ్స్ ఉన్నాయా అని, మటన్ లెగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి మేడం అని చెప్పి తలకాయ కాళ్ళు ఉండవు అడిగి తీసుకుపోయి ఇగో మేడం ఉన్నాయి, ఎన్ని కావాలన్నాడు. అవి లెగ్స్ కాదు ఫుడ్స్ అన్నా. ఇంకొకటి మటన్ థైస్ అనాలి మమ్మీ కావాలంటే. అవునా, నాకు తెలియదుగా. మటన్ లెగ్స్ అన్నా. ఉన్నాయి మేడం అని చెప్పి కాళ్ళు తలకాయలు కడిగి తెచ్చి ఎన్ని కొట్టాలి మేడం అన్నా. మటన్ టైస్ ఇవి లెగ్స్ కాదు, ఈ ఫుడ్స్. చూడలేదు కోడి లెగ్స్ అనే అంటాం కదా. మరి కాళ్ళని ఎందుకంటారు? కీళ్ళు అనాలి, మోకాళ్ళు అనాలిగా. అది కాదు, ఈ ఫుడ్స్ పాదాలు అనాలిగా. మరి ఆమె మేక పాదాలు కూర అనాలిగా. కాళ్ళు ఎందుకంటారు? ఒక జోక్ అయితే అయింది. మరి ఇది కూడా అంతే. దగ్గరికి ఎలగట్టినుండే వాళ్ళకి అంత అర్థంతో తెలుస్తుందా? లెగ్స్ అంటే అది కాళ్ళే అనుకుంటారు. అబ్బో కారం కానీ ఉప్పు వేయలే మమ్మీ. అబ్బా వస్తుందమ్మా. పెట్టాలన్నా నువ్వు తినకు మమ్మీ. తిరద్దరా ఒకటే పెట్టుకుంటా. నిజంగా భలే టేస్ట్. మా మమ్మీ నేను కారం విషయానికి వస్తే పోటీ పడి తింటాం. కోసుకుంటాం. కారం అయితే చాలు. అక్క ఈ మధ్య నువ్వు మస్తు తెల్లగా అవుతున్నావు అంట, కామెంట్ లో పెడుతురు. ఏం సబ్బు వాడతావు అక్క నువ్వు? అక్క ఎప్పుడు వాడేది అదే. ఏంటిది? సంతూర్. ఏహే మెడిమిక్స్. చీ కాదు, డెటాల్ సోప్. ఏహే అదిరా మన ఇంట్లో ఎదురా డవ్. గదే అది కాదు మమ్మీ, సంతూర్. మా అక్క బట్టల సబ్బు కూడా వాడుతుంది. బట్టల సబ్బు కూడా వాడతావు అక్క అప్పుడప్పుడు. పెట్టుకోమే అయిపోయా 2 బుక్కలలో పెట్టేస్తా. మా మమ్మీ చిన్నప్పుడా? నువ్వు చిన్నప్పుడా? నాకు నోరు పెట్టకుండా ఇంత పెట్టదు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు మా అమ్మ అట్లానే పెట్టాను అడిగి మరీ తింటా. అయితే ఇంకా ఏంది, వాటర్ తాగమ్మా. కారం. ఈ కారంకి ఇష్టం ఎట్లా యాడ్ నుంచి వచ్చింది? అదొక రుచి. మా మమ్మీ చేతితో పెట్టేది అదొక రుచి. నిజంగా అమ్మ చేతితో పెడితే అమృతం లాగా ఉంటది ఇదేనా. నాకు ఈ ముద్దలు చెప్పాలి. నాకైతే నేను అట్లా అంట. చిన్న ముద్ద నేను మా తమ్ముడు కొట్టుకుని తినేది. లాస్ట్ ముద్ద ఏమనేదాన్ని అంటే వాళ్ళు ఎప్పుడన్నా మిగిలిస్తారు కదా, లాస్ట్ ముద్దలో మస్తు టేస్ట్ ఉంటది, లాస్ట్ ముద్ద తినాలి అని చెప్పేదాన్ని. కూడా మస్తు టేస్ట్ ఉండకపోయేదిరా. ఇంకా లాస్ట్ లో కానీ ఏమున్నా లాస్ట్ ముద్ద నాకే పెట్టేది మమ్మీ. అవును, చిన్నోడు కదమ్మా అనేది నీతో. అయితే నా పిల్లలు ఇద్దరికి తినిపించేదాన్ని నేను. అయితే లాస్ట్ బుక్ ఎవరికి వస్తుందా అని వీళ్ళిద్దరు చూసుకుంటా ఉండేటోళ్ళు. అంటే అయితే కొంచెం ఎక్కువ తక్కువ చేసి లాస్ట్ ముద్ద నా కొడుకు వచ్చేలాగా పెట్టేదాన్ని. స్వార్థపరాలు నేను కూడా. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది ఏంటంటే, తినే బిడ్డ తినని బిడ్డ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎటు తిరిగి తిననప్పుడు ఒక ముద్ద తింటా అని అడిగినప్పుడు పెట్టాలని అనిపిస్తుంది. అప్పుడు నాకు తెలియలే, నేను ఏడుస్తుండే. ఎప్పుడు నువ్వు వాడికే పెడతావు మమ్మీ, వాడంటే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదని. ఇలాంటి సంఘటన వల్ల మా తమ్ముడి మీద నాకు ఈడ వరకు ఉండేది కోపము. కానీ ఇప్పుడు చిట్టిది లక్కోడి విషయంలో అలాంటివి ఏమన్నా చిట్టిది నన్ను అడిగితే నేను చిట్టిదానికే పెడతా. ఎందుకంటే బిడ్డ తినదు అడక్కడక్క అడిగిందని. ఈరోజు మన పొయ్యి పోసిపోయింది. పొయ్యిలో చేయట్లే ఈరోజు వంట వేరే స్పెషల్. నాన్న ఇది చుట్టేస్తాను నాన్న, ఎందుకంటే జ్యూసీగా అలానే ఉంటుంది, మరీ డ్రై అయిపోకుండా. ఇది జుట్టు మమ్మీ, అరిటాకు జుట్టు, ఆ తర్వాత అది జుట్టు. అవునా? సూపర్ ఉంటది అప్పుడు. ఓకే,
ఎందుకంటే డ్రైగా తిని ఈ రోజు మంచిగా దానిపైన ఏం పడకుండా బాగా జ్యూసీగా వండుకొని ఇష్టంగా తిందామని. స్లో కుక్ అయినా సరేరా, ఎంతసేపు అయినా చెయ్యి మమ్మీ, కానీ అయిపోతుందేమో స్లోగా. ఫస్ట్ ఆకులో చూడదాం. ఫస్ట్ ఆకులో జుట్టేసి తర్వాత మళ్ళీ దాంట్లో మమ్మీ. ఓకే, ఇది ఒకటి ఉంది మా ఇట్లా కాల్చుకొని తినేద్దామా? దాంట్లోనే ఇళ్ళనే పెట్టేనా? ఈ 3 ముక్కలు నా వీడియో. ఉడుకుతుందంటావా? కాలుద్దామా? కాల్చుకుని తింటే ఉడకదంటావా? కాలిస్తే కాలు మమ్మీ. దీనికి ఆల్రెడీ కండ బాగుంది, ఇది నా బిడ్డకి ఇస్తా, బాగా కండ బిక్క తింటది. అవును, దానికి కూడా ఇంతే మమ్మీ. అది అన్ని కలిపి పెట్టు మమ్మీ. కలిపి కాదు నాన్న, ఆడుండేది గిత్తగిత్తుంది, అది పేపర్ పెట్టేసినానా, దేని దానికి మంచిగా ఇట్లా, అందుకే కట్ చేస్తున్నా. ఇది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉడుకుడు అట్లా ఏం కాదా మమ్మీ? అదే 3 కలిపితే మారుస్తానా అటు ఇటు? 3 కలిపి ఇట్లా పైకి కిందికి ఇట్లా తిప్పేస్తే అయిపోదు మమ్మీ. ఒక దాంట్లో పెట్టేసి 3 పడతాయంటావా? పడతాయి పెట్టేనా? పెట్టేసి అక్క 3 పెడతాం అనుకున్నాం మమ్మీ. అందులో వాటి మధ్యలోనే పెట్టి అది కూడా లేరా ఒకటేసారి టేస్ట్ 3 ఒకలాగా వస్తాయి. నేను సపరేట్ పెడదాం అనుకున్నాను. పడుతుంది మమ్మీ, ఇది ఏం కాదు, 3 కదా. గట్టి ఇట్లా ప్యాక్ చేసేసి ఆ 3 పెట్టేసి 3 సమానంగా ఉడుకుతాయి. అది వద్దులేమ్మా, ఉండని మమ్మీ. అవునా? అప్పుడే లోపల అసలు మంచి ఆవిరికే ఉడుకుతుంది. ఇది తీసేద్దాం మరి. దొడ్డుది కూడా ఉంటే ఏమైతుంది? పేపర్ చుట్టేటప్పుడు మళ్ళీ ఇది మందం కదా ఉండనియా? పైకి కట్ చేసే అమ్మాయి, ఇది ఒక్కటి కట్ చేయి మమ్మీ చాలు. ఎందుకంటే అప్పుడే మమ్మీ అది ఏది జర జ్యూసీగా బాగా ఉడుకుతుంది. ఏదో ఆ కార్డు ఉంటేనా? ఆ కార్డు ఉంటే అని కాదు, నీట్గా అన్నీ ఉంటాయి. పెట్టినా నేను ఉండవు ఇప్పుడు పెట్టినా. గుట్టలు కూడా కరిగిపోతాయి, క్యాన్తో సిల్వర్ పేపర్ తీస్తున్నారు మరి. అదే చాలా ఇంకోటి పెడదామా? ఇంకోటి పెడదాం మమ్మీ. హాస్టల్ కరిగిపోతాయి అంటావా ఏంది? సిల్వర్ పేపర్కి అయినాయి ఆస్తంతా. సిల్వర్ పేపర్కి గుడ్లకు కూడా కొన్ని అంతేనా, అవి మర్చిపోలేరు. నువ్వు మర్చిపోయినా మా ఆస్తి అంతా తెలుసా అండి? డాడీ అంశంగా పుట్టిన అక్క మర్చిపోతుందా? డాడీ మర్చిపోతాడా? అంతే కొన్ని అట్లా. మా అమ్మ అన్ని వదిలేయండి అని అంటది. నేను, మా డాడీ, మా తమ్ముడు కనబడనట్టే ఉంటాడు కానీ మస్తు కంత్రిగాడు. ఇక వదిలేండి అని ఎందుకంటే తెలుసా? ప్రేమనే కాదు, ఏది కాదులే నాన్న, అది నా మంచితనం అంతే. నన్ను అంతటా మంచి నేనేమంటా అంటావా, పాముకి ఎంత పాలు పోసి ఎంత మంచిది అని నెత్తిన పెట్టుకున్నా చివరికి ఒకనాడు వచ్చి కాటేస్తుంది అనేది నేనంట. ఎందుకంటే ఒక స్టోరీ చెప్తాది ఊరికే నా బిడ్డ. ఏం స్టోరీ చెప్పు, మన వాళ్ళు కూడా వింటారు. ఊరికే మీ అక్క స్టోరీ చెప్తుంది కదా. చెప్పమే ఏం స్టోరీ? అదే ఒక ఆమె పామును పెంచుకొని ఉంటే వేరే దేశంలో. అవునవును, నువ్వే మర్చిపోతావు. నేను మస్తు స్టోరీలు చెప్తా, ఒకటేడా అదే స్టోరీ అనగానే అక్క గుర్తురాలే అమ్మాయి. ఇది కాల్చుకొని తింటాం నేను నా బిడ్డ, ఒక సీకి తెస్తా దానికోసం. ఈలోపు నేను స్టోరీ చెప్తా. అయితే పామండి ఒక దేశంలో, అంటే బయట దేశం, మన తెలుగు రియల్ స్టోరీ అంటే ఇది, ఇట్స్ ఏ రియల్ స్టోరీ. అయితే దీని నుంచి సారాంశం తెలుసుకోవాలి మనం. ఆమెకి ఏంటంటే ఒక పాముని చిన్న బిడ్డ అప్పుడు తెచ్చుకుంటుందండి. తెచ్చుకొని ఎంత ఇష్టంతో పెంచుకుంటది, దానికి అన్ని చూసుకుంటది, హాస్పిటల్కి తీసుకెళ్తాది దాని ప్రేమగా. అది దానికి వీల్స్ ఉండవు మమ్మీ వెనక, దానికి దాన్ని అట్లే వేరే ట్రాలీలో ఓపెన్ ట్రక్ లో తీసుకుపోవాలి, పెద్దది జేసీబీ. దాన్ని ప్రేమగా అన్ని పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లి మస్తు పోషిస్తుందండి, పోషించి వస్తుంది, అంత మంచిగా చూసుకుంటది అనమాట. ఒక రోజు అది తిండి తినదు అసలు, తినకుండా. అమ్మే ఇది ఒక్కటే ఫైనల్ గా
తిండి తినకుండా ఎంత అసలు ఒకే దగ్గర మూడీగా పడుకొని ఆమె ఏం పెట్టినా తినకుండా దానికి ఇష్టమైన ఫుడ్ అన్ని పెడుతున్నా కూడా తినకుండా అసలు తినదనమాట. ఎప్పుడు మూడీగా ఉంటుంది. అట్లా బాగానే గడిచిపోతుంది రోజు. ఈమె ఆఫీస్కి పోవడం రావడం పెట్టడం అయినా సరే ఈమె తినకపోవడం, అదే పాము తినకపోవడం ఇట్లా జరుగుతుంది. అరే దీనికి ఏమైందో ఏమో, అసలు తింటలేదు, ఎప్పుడు మూడీగా ఉంటుంది, అసలు ఏమైంది, హెల్త్ బాగాలేదా, అది ఇది అనుకుని ఆమె ఎంత బాధపడి ఒకరోజు ఇంకా పాముల డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ కాడికి తీసుకుపోతుంది అనమాట ఆ పాముని. డాక్టర్ నా పాముకి ఏమైందో చూడండి, ఈ పాము అస్సలు నేను ఎంత తిండి పెట్టినా తినట్లేదు, దానికి ఇష్టమైంది పెట్టినా తినట్లేదు, అసలు ఎంత చూసుకుంటున్నా అది మూడీగానే ఉంటుంది, ఎప్పుడు ఒక పక్కన డిమ్ముగా పడుకొనే ఉంటుంది అని. అప్పుడు ఆ డాక్టర్ చెక్ చేసి చెప్తాడు, ఇది మనిషిని తిందామని ప్లాన్ చేసింది, అంటే ఆమెనే నిన్ను తిందామని ప్లాన్ చేసింది, దానికోసమే గత 1 వీక్ గా తిండి తినకుండా ఆగుతుంది. అది పాము ఎప్పుడైనా మనిషిని తినడం కోసం ముందుగా ఏదైనా భారీది తినేటప్పుడు కొన్ని డేస్ తిండి తినకుండా మానేసుకొని ఉంటదంట. అంటే దాని కడుపుని కాల్చుకొని అప్పుడు తింటదంట. ఆ పాము ఆమెను తినడం కోసం ఆకలిని చంపుకొని మరీ వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా నువ్వు ఈ రోజు రేపు అంటే 2 రోజులు నువ్వు దీన్ని నా కాడికి తీసుకురాకుండా ఉంటే దానికి ఆహారం నువ్వే అయ్యేదానివి అని డాక్టర్ చెప్పంగానే అది బిత్తరకు పోయి, అదే ఆమె బిత్తరకు పోయి, చూసిరా అసలు నేను ఇంత ప్రేమగా ఎన్ని ఇచ్చి ఎంత నా బిడ్డ లెక్క చూసుకున్నా అయినా దీని బుద్ధి మానలేదని రియలైజ్ అయిందంట. అట్లుంటాయి కొన్ని రిలేషన్స్. సూపర్ పా. దీన్ని బండకేసి కొట్టినా కూడా పోనంత గట్టిగా చేసిన, అవును ఆ నిప్పుల్లో వేసి వాటర్ తాగినావా? తాగలేము, తాగు పచ్చడన్నా తిని. అది విషయం. అట్లా నా పిల్లలు అట్లా చెప్తుంటారు, కానీ నాకు పెద్ద బిరుదిస్తారు. మా మమ్మీకి జాలి గుణం ఎక్కువ, దయా గుణం ఎక్కువ. మమ్మీ నీలాగా రిలేషన్ అంటే ఎవరు ఏంటిది బ్లడ్ రిలేషన్ గానీ ఏ రిలేషన్ గానీ నీ అంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వరు. అలాంటి నా పిల్లలు చెప్తుంటారు, నా ఫ్రెండ్స్ అందరూ ఏదో చెప్తుంటారు. లేదు మా అక్క మమ్మీ అయిట నువ్వు బయట, నలుగురుంటే నలుగురులాగా మమ్మీ అయిట నువ్వు బయట ఎవరు ఉండరు కదా. మమ్మీరా ఇటు నేను అక్క హైట్ అనుకుంటున్నావా? కొంచెం 1 ఇంచు ఉన్నావు మమ్మీ, 1 ఇంచు కూడా కాదు అంతే. 5'1", నేను 5, నువ్వు 4. 5'4" మొన్న కామెంట్ లో అన్న అంటే పవన్ మంచిగానే హీరో లాగా ఉంటాడు కానీ హైటే కొంచెం మామూలుగా బాయ్స్ హైట్ ఉంటే బాగుంటది, హైట్ ఉంటాడు. మా తమ్ముడు ఏమనుకుంటున్నారు 6.4. దేవుడా. మామ హైట్ ఎంత, బావ హైట్ ఎంత? మీ బావనా 4.2. కింద చూసుకో బోర్ల మొక్కల వాడు. 5'2" మమ్మీ, నాకంటే ఎంత పొడుగు ఉంటుంది? 5'5". బ్రహ్మానందం హైట్ జూనియర్ అంటే అంతే అమ్మ. మళ్ళా మావాడు 5'10" కదా, 5'9", 5'8", 5'9". 6 దగ్గర ఉంటాడు కానీ 6 ఏమి ఉండ. 5'10" అన్నావు కదా అప్పుడు, ఏదో మన ఇంటి పైన గీతలు గీసుకొని. అప్పుడు 5'8" పైన మమ్మీ, అది ఎప్పుడో జమానాలో చూసుకున్నా కొలవాలి ఒకసారి. అయినా ఇప్పుడు నీకు హైట్ దాని ఏమొచ్చిందిరా బాధ తెలుసుకుందామని. అయితే ఇదే అండి మనం ఇప్పుడు కుక్ చేసుకోబోతున్న పొయ్యి. ఇది నేను శ్రీ సుభిక్ష ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నా. దీంట్లో పొగ అనేది అస్సలు రాదు, ఇంకా మనకు పొగతో బాధనే లేదు, పొగతో వచ్చే సమస్యలతో కూడా బాధ లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది, పొగ రాకపోవడానికి కారణం ఇదే. మనకి పొయ్యితో పాటు ఇది వస్తుంది బ్లోవర్. ఇది మనకి పొగ లేకుండా ఇట్లా పెట్టేసి ప్లగ్ లో పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలి ఏంటి అనేది చూడండి. మంట ఎట్లా వచ్చేసిందో, బామ్మ తగ్గించేస్తున్నా. ఇగో మనకు ఇందులో పొయ్యిలలో కూడా చిన్న పొయ్యి నుంచి పెద్ద పొయ్యి వరకు, చాలా పెద్ద పెద్ద పొయ్యిల వరకు కూడా ఉంటుంది. ఈ బ్లోవర్లో మనం ఎంత హైలో గాలి పెట్టుకోవాలంటే ఇగో చూడటానికి ఏంది గిత్త చిన్నది ఇట్లనే అనుకుంటున్నారా? ఇది 6 గ్యాస్ పొయ్యి మంటలతో సమానం మంట.
అంటే అంత ఫాస్ట్గా అట్లా వస్తుంది అనమాట. తగ్గించేసిన కొంచెంలో పెట్టిన కట్టెలు ఎంత ఫాస్ట్గా మండిపోతున్నాయి చూడు. మనకు ఊపే బాధ ఉండదు. చూసిరా పొగ అనేది అస్సలు లేదు, పొగను రానివ్వదు అసలు. అది మనకి ఇట్లా పొగ రాకుండా ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇరిటేషన్ ఉండదు, వంట చేసుకునే ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే కట్టెల మీద మనం వీక్లీ వన్స్ అయినా సరే కట్టెల మీద ఇట్లా వండుకొని తింటే సూపర్ టేస్ట్. మనకు సిటీలో ఉండే వాళ్ళకి, విలేజెస్లో వాళ్ళకైతే ఇంకా మంచిగా మనకు వస్తుంది దీనిలో వండుకోవడము. దీని మెయిన్ స్పెషాలిటీ ఏం తెలుసా, ఇది 7 గ్యాసులతో సమానం. ఇంకో విషయం ఏంటంటే మీరు కరెంట్లో పెట్టారు కదా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఇది 12 వాట్స్ డీసీ టెక్నాలజీ ఉండడం వల్ల మనకు కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇందులో 1.5 కిలో నుంచి 300 కిలోలు ఉడికేంత కెపాసిటీలో పొయ్యిలు ఉన్నాయి. దీనికి పెద్ద పెద్ద కట్టెలతో కూడా అవసరం లేదండి. ఇట్లా చిన్న చిన్న కట్టె ముక్కలు తెచ్చుకొని మనం పెట్టుకొని చూసినారు కదా ఎంత ఈజీగా మంట వచ్చేసిందో. నేనైతే దీనికి గ్రిల్ కూడా ఆర్డర్ చేసుకున్నా, ఎందుకంటే నా ఈ గ్రిల్ వంటలు ఉంటాయి కదా, ఈ సైజులో కూడా మనము ఎంత పెద్ద గ్రిల్స్ అయినా అంటే పొయ్యికి తగ్గట్టు మనం గ్రిల్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చెప్పినా కదా 1.5 కిలో నుంచి 300 కిలోల వరకు ఉడికేదని. వాటిపైన గ్రిల్స్ కూడా మనం ఒక మటన్ పెట్టి కాల్చుకునే అంత గ్రిల్స్ కూడా ఉంటాయి. నేనైతే దీని మీద ఇట్లా పెట్టేస్తున్నా. అయితే ఈ పొయ్యిని ఇండియాలో ఎక్కడుండైనా సరే మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, నవత లేదా విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ నుండి మనకి డెలివరీ చేస్తారు. వీళ్ళు వచ్చేసి తమిళనాడు అనుకోండి, కర్ణాటక అనుకోండి, మన ఏపీ అనుకోండి, తెలంగాణ, ఇట్లా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 5,000కు పైగా పొయ్యిలు అమ్మారు. చూస్తున్నారు కదా, దగ్గరగా కూర్చున్నా కూడా అసలు ఆ పొగ అనేది ఏదీ లేదు. ఈ పొయ్యిలు వచ్చేసి మనకి ఇట్లా ఫామ్ ల్యాండ్లోనే కాకుండా ఫంక్షన్స్లో చెప్పా కదా 300 kgs వరకు చేస్తామని చెప్పి, హోటల్స్లో, అట్లనే హాస్టల్స్లో, ఇళ్లలో చేసుకోవడానికి కానీ, పెద్ద పెద్ద అకేషన్స్ కానీ, క్యాటరింగ్ కానీ, ఇట్లా ప్రతి దానికి కూడా మనం ఈ పొయ్యిలు ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీగా. అంటే ఏ పొగ లేకుండా హ్యాపీగా వండుకునేలాగా. ఏదైనా పెద్ద పెద్ద వంటలు గ్యాసులతో చేయలేము, కట్టెలతోనే బాగా అవుతాయి. ఇవి ఉంటాయి కదా, అవి చేస్తారు చూడనా, రంజాన్కి ఏదో హలీంకి కూడా చాలా మంది లాస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నారంట. అంటే అంత మంచిగా కట్టెలు బట్టిలలో ఉడకబెడతారు కదా, అంత మంచిగా ఉడికిపోయేలాగా. నేను ఒక పొరపాటు చేసినానా, ఇది పెద్ద పొయ్యి తీసుకొని ఉండాల్సింది. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి చెన్నైలో ఉంది. మనకి ఎక్కడికి కావాలన్నా కూడా అక్కడి నుంచే మనము ఆర్డర్ పెట్టుకుంటాం, అక్కడి నుంచే పంపిస్తారు. ఇది మనకు ఫామ్ ల్యాండ్లోనే కాకుండా మొత్తం బాగా ఎక్కడికైనా ఉపయోగపడుతుంది. నాకైతే ఇది భలే బాగా నచ్చింది. కాకపోతే నేను చేసిన ఒక పొరపాటు ఏంటంటే నేను పెద్దది తీసుకోవాల్సింది. నేను పెద్ద పెద్ద వంటలు చేస్తాను కాబట్టి నాకు ఇది చిన్నది అనిపిస్తుంది. నేను ఫోటోలో చూసినప్పుడు పెద్దదే అనుకున్నా కానీ చూస్తే చిన్నగా అనిపిస్తుంది. సరే ఇప్పటికైతే ఇట్లా మేనేజ్ చేసేస్తా. ఇంకోటి పెద్ద పొయ్యి అయితే తీసి పెట్టుకుంటా, ఎందుకంటే మనకు గ్రిల్ ఇది సరిపోదు కదా. మనం ఇదేంటిది కోడి ఫిష్ తలకాయ పెట్టేటోళ్ళము. ఇప్పుడు లెగ్గులు పెట్టినా కూడా ఇప్పుడు సగం ఇట్లా పెట్టి సగం అట్లా పెట్టుకోవాల్సింది వచ్చేటట్టుంది. కానీ చాలా మంచిగా హ్యాపీగా ఇట్లా పెట్టేసుకొని పక్కన మంచిగా నా బిడ్డతోనే ముచ్చట్లా చెప్పుకుంటూ చేసుకోవచ్చు. పొగలేదు కాబట్టి మెయిన్ అది ఇబ్బంది ఉండదు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా హెవీగా చాలా బాగా భలే ఉందండి. అసలు నాకైతే మస్తు నచ్చింది. మీరందరూ తప్పకుండా తీసుకొని దీనిపైన వంట ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మీరందరూ కూడా ఇది వాడాల్సిందే. చాలా ఈజీగా మన దగ్గర అయితే ఇదేంటిది వాటర్ నీళ్ళు కాంచుకోవడానికి కానీ వంటలు చేసుకోవడానికి కానీ ఒకప్పుడు సిమెంట్ పొయ్యిలు అట్లా పెట్టుకుంటుండే చాలామంది. వాళ్ళందరికీ కూడా ఈ పొయ్యిలు అయితే భలే ఉపయోగపడేలాగా ఉన్నాయి. మన వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకోండి. ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా వెయిట్, చాలా మంచి మెటీరియల్. ఇది కూడా గ్రిల్ నేను అడిగితే ఇది చేపించేసి డబల్ గ్రిల్ పెట్టేసి మనకి ఇట్లా మంట ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఎక్కువ చేసుకోవచ్చు. చూసినారు కదా, ఇబ్బంది ఉండదు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా హెవీగా చాలా బాగా భలే ఉందండి. అసలు నాకైతే మస్తు నచ్చింది. మీరందరూ
తప్పకుండా తీసుకొని దీనిపైన వంట ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మీరందరూ కూడా ఇది వాడాల్సిందే. చాలా ఈజీగా మన దగ్గర అయితే ఇదేంటిది వాటర్ నీళ్ళు కాంచుకోవడానికి కానీ వంటలు చేసుకోవడానికి కానీ ఒకప్పుడు సిమెంట్ పొయ్యిలు అట్లా పెట్టుకుంటుండే చాలా మంది. వాళ్ళందరికీ కూడా ఈ పొయ్యిలు అయితే భలే ఉపయోగపడేలాగా ఉన్నాయి. మన వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకోండి. ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా వెయిట్, చాలా మంచి మెటీరియల్. ఇది కూడా గ్రిల్ నేను అడిగితే ఇది చేపించేసి డబుల్ గ్రిల్ పెట్టేసి మనకి ఇట్లా మంట ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఇట్లా చేసుకోవచ్చు. చూసినారు కదా, మా బాబు పెంచిండు మంటని, చూడండి ఎంత బాగుందో. చెప్పినా కదా ఇది ఒక్కటి వచ్చేసి 7 గ్యాసులతో సమానం అని, అంత మంచిగా అవుతుంది అనమాట. అందుకే ఇది నేను మంచిగా జ్యూసీగా ఉండాలని చెప్పి పేపర్ చుట్టిన. ఎందుకంటే ఉడకదు అనే సమస్యనే లేదు. నేను నెక్స్ట్ మంత్ ఇంకొకటి పెద్ద పొయ్యి ఆర్డర్ చేసుకుంటా. అట్లనే మీరు కూడా చేసుకుంటారు కదా. నేను లెగ్స్ ఎట్లా అవుతాయి అనేది నేను చెప్తా మీకు. చూసిరా నా బిడ్డ అయితే పడుకుంది. ఓ పక్కి గ్రిల్ చేయకపోయినా మమ్మీ ఏంది ఇది? అర్రే మర్చిపోయినా నా, ఇందాక అడుగుదాం అనుకున్నా. ఇక్కడదే నువ్వు దాన్ని పెంట పట్టి ఇక్కడ ఇచ్చేసి అది ఇచ్చేసి నేను కూర్చుతా. ఇడదే మట్టింది చూడమ్మ. నేను ఏందో మర్చిపోయినా అనుకుంటున్నా. ఇదా నేను మర్చిపోయింది. అది కాదు, ఇందాకేంది ఢిల్లీలో పంపించిన ఇస్రో ఈ నుంచి పోతుందా? రాకెట్ ఏడ పంపించిన మా అక్క రాకెట్ కనిపించింది మా అక్కకి. అది ఇస్రో నుంచి ల్యాండ్ చేసి రక్క అన్న. అది అక్కడెక్కడనో ల్యాండ్ చేస్తే మన తెలంగాణలో కనిపించింది ఆరా అన్నది. ఢిల్లీలో ల్యాండ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఆరా అంటుంది పిచ్చిది. బొగ్గ అయిందా మేము దాంట్లో పెడతావు మమ్మీ? లేదంటే ఏం కాదు, మరి కావాలి కదా. ఇది ఉడికిపోయింది కదా మమ్మీ. ఉడికిపోయినట్టే కానీ నన్ను ఇదైతే పలి ఉంది నా పొయ్యి. ఆ లోపల ఏంది మమ్మీ పరిస్థితి? అది కూడా కాలిన వాసన వస్తుంది. కాదు ఇది కాలిపోతుందా నా పేపర్ కాలేదు మమ్మీ. తిప్పు మమ్మీ దాన్ని. ఇందాక అట్టుండేనా ఇప్పుడు ఇది. కానీ పెద్ద పొయ్యి చేసుకోవాల్సిన నాకు అందాజు తెలవక చిన్న మమ్మీ వాసన వస్తుంది అమ్మ. తిప్పు. అయినా మంట తగ్గియకపోయినావురా? ఉడుకుతుంది నాన్న. అబ్బా పస 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 సౌండ్ వస్తుంది. కొంచెం పచ్చిగున్నా తినచ్చు మమ్మీ. ఎక్కువ ఎండిపోయి బొగ్గ అయితే అసలు ముట్టలేము. ఒరే అది ఏడు చూడు, ఇగో ఏడా పోయిందా, కాలిపోయిందా? అవునా? ఢిల్లీలో ఎక్కడన్నా కొంచెం పోతే ఏం కాదులే. ఇగమ్మా దిష్టి పెట్టిండే ఏమో మీరు కాలు తెచ్చిందని. కొట్టనా ఉన్నాడు. వద్దు అని అంటే చిత్రంగా చూస్తాడు. ఇంత కాళ్ళు తీసుకో ఏం చేసుకుంటారు ఇప్పుడు ఇల్లు అనుకోవచ్చు. కొంతమంది బిర్యానీ అవి చేసుకుంటారు అట్లే. కానీ అది ఇప్పుడు సీజన్ కాదు కదరా, దానికి బిర్యానీకి సీజన్ ఉంటుంది. రంజాన్ ఆ టైంలో అయితే అట్లా కాళ్ళు చేసుకుంటారు. ఉట్టప్పుడు ఎందుకు చేసుకుంటారు? ఆడు మన శరీరాలు చూసే అడిగి మనుషులు ఉన్నట్టు భలే చెప్తావురా, ఎంత ఫన్నీగా. ఆహా కుమ్మేస్తుంది చూసావు మమ్మీ. నీకు వద్దా? నువ్వు తిని చెప్పు ఎట్లుందో. కావాలి, ఇది మాత్రం కావాలి. ఆల్రెడీ గుట్కలు మింగుతున్నా. దానికే గుట్కెళ్ళి మింగాలి. మసి బొగ్గ అయినది. అక్క పండ్లను పెట్టి గంట సేపు తింటామే. ఆ పండ్లను పెట్టి గంట సేపు ఉంచి నోట్లోనే పీకి రాక మటన్ సూపర్. నీకు విషయం తెలుసా? పచ్చే వాడైందా? ఇట్లా అన్నప్పుడు నా ఉమ్ము పడ్డది. తిను వద్దు తినేసాక. నీ ప్లాన్ అదేగా. అదే నీకు విషయం చెప్పానా? మసాలాలు కలిపి పెట్టే ఏమో తెలియదు. ఫస్ట్ మాటకే పోయిందిలే గానీ ఇక తినేసి. బాగుందా? మసాలా కలిపిరా దానికి? అది కూడా చాలా సేపు అయింది కదా. దాంట్లో కలిపినట్టే కలిపింది. భలే ఉంది చూడు. వద్దు జోక్ చేసిన తీసుకో. అది బొగ్గైనట్టుంది అక్క. మంచిగా రామ్ చాలా బాగుంది టేస్ట్ అయితే. అది కాదు
ఉప్పు కారం తినేటప్పుడు వీడియోలో అయితే వినిపిస్తుంది. నిమ్మకాయ ఉప్పు కారం భలే పట్టింది కదా మమ్మీ. అయినా ఏం తెలియదు మమ్మీ, ఇదే భలే టేస్టీగా ఉంది. ఇది కూడా కాలిపోతుంది అమ్మ. ఎంత కారం ఉంది? కారం ఉంది నాన్న, కారం ఎక్కువ ఉంది. అది కూడా భలే ఉంటది. ఇది ఇంకెంత బాగుండొచ్చు. ఇది కాళ్ళ వైపు మలపనమ్మా. ఉండేలా మీరు చెప్పు. బొగ్గ అయిపోయింది అక్క, కాలిపోయింది. కాలిందా? ఇప్పుడేగా మమ్మ తిప్పింది. ఎంత ఫాస్ట్ వస్తుంది అది మంట. కరెంట్ పోయింది మా దగ్గర. ఏంది మమ్మీ ఆకు తెచ్చినావు అంటుండదు. ఆకులు ఎంత అపురూపం. ఇప్పటికి 20 ఆకులు తెంపిన వాటిలోంచి. ఈ కింద ఉన్న ఆకు తెచ్చిన. కింద ఉండే పైన 3 ఉన్నాయమ్మా. మరి వాడిపోయింది. మనకేమో అంత అపురూపం, వీడేమో అట్లా జోకులు వేస్తుండు మా తమ్ముడు. ఇది అయిపోయింది కదా మమ్మీ, మటన్ అయిపోయింది. ఎంత బాగా అయిందిరా పప్పి. మరి ఇప్పటి వరకు మమ్మీ చేసిన గ్రిల్ ఇదే హైలైట్. వచ్చినావు కదా నా బిడ్డ, జ్యూసీ 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 అన్నావు. జ్యూసీగానే అయిందిలే. పేస్టీ ఉంది అది. చూడు అంటే పప్పి అది చూసావారా? మధ్యలో అక్కకు అనుకున్నదా ఉడికింది పోయిందా? ఇది కొంచెం అనేది కామన్ గానా ఇది పప్పి. ఇంతవరకు మమ్మీ చేసిన ఏ గ్రిల్ ఈ రేంజ్ లేదురా. అబ్బా చూసిరా, సీరియస్ గానే ఈ రేంజ్ లేదురా. పర్ఫెక్ట్ గా మాడకుండా చెయ్యకుండా జ్యూసీగా అయి ఉంటుందిరా. నేనే చెప్పిన ఇక్కడికి స్టాప్ అని. అబ్బా చూసిరా మన వంట మస్తుంది కదా. మస్తు అంటే మస్తుంది. పట్టుకో, ఇది నా తమ్మునేలు. అమ్మో కాలిపోతుంది. పట్టుకోక నువ్వు కూడా. మమ్మీ అంటే కాలేదు నోట్లో పెట్టుకొని మింగేస్తుంది. కాలే బొగ్గులు మమ్మీ సైడ్ షాక్ అయినట్టున్నా చూడు. తీస్తా టక్కుమని కొట్టు. ఈ టేస్ట్ ఎట్లుందో తెలుసుకోవాలంటే పవన్ నాయన యూట్యూబ్ ఛానల్ చూడాల్సిందే. ఎందుకంటే మేము ముగ్గురం కూడా ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. అందుకే నేను దీన్ని ముట్టను కూడా ముట్టలే. నా పిల్లలు చెప్తారు అసలు ఎట్లుందనేసి. ఓకేనా? వీడియో అంతా చూసినందుకు థ్యాంక్స్ అండి. అట్లనే ఫుడ్ ఛాలెంజ్ చూసేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. యాజ్ యూజువల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్.